హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సాయి ఆంధ్రవాడు. ఈరోజు చాలా రీల్స్ చేశానండి. దాదాపు పర్వాలేదు, బాగానే వచ్చాయి, కానీ రీల్స్ కొంచెం తక్కువగానే ఉన్నట్టుంది. కొన్ని పాటలు బాగానే వచ్చాయి. చేసిన పాట మరీ పట్టు తేనె తెమ్మంటే అనే సాంగ్కి 3 సార్లు చేశానండి, 4 సార్లు. ఒకటి మా పర్సనల్గా మా ఫాదర్ అండ్ మదర్ మ్యారేజ్ డే సందర్భంగా అది అని పెట్టాను. 3 సార్లు చేశాను. దేవుడి దేవాల, మీ అందరి దేవాల, మీ ఆశీస్సులు లేకపోతే నేను లేను, ఈ ఛానలే లేదు. ఇంకా పరమేశ్వరుడు ఆశీస్సులు, గాడ్ గిఫ్ట్. నాకు అసలు యాక్టింగ్ అంటే ఏందో కూడా తెలియదు. మా ఫాదర్ యాక్టర్, డ్రామా యాక్టర్. ఆ బ్రీడ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. అందులో వస్తేవయ్య ఆశీస్సులు డెఫినెట్గా ఉన్నాయి. ముఖ్యంగా ప్రేక్షకుల ఆశీస్సులు. ప్రేక్షకులు చూసి మన కామెంట్స్ బట్టి చేసింది బట్టి మనం ఏదైనా, మీరు ఎవరైనా దాన్ని ఏ ఇబ్బంది పడద్దు, కామెంట్స్ పెట్టండి. నేను తప్పు చేస్తే అడగండి, దాంట్లో తప్పేం లేదండి. నేను డెఫినెట్గా దానికి సమాధానం ఇస్తాను. ఒకటే చెప్తున్నాను, ఎండలకు తిరగండి. ఇంట్లో ఉండంటే జరగదు, కాబట్టి తిరగాలి. మార్నింగ్ 5:30 to 10, మళ్ళీ ఈవినింగ్ 4:30 to నైట్ మీ ఇష్టం అంటే 1 గంట దాకా, 10 వరకు. కాబట్టి ఎంత ఫాలో కాండి. బాగా మజ్జిగ తాగండి, మంచినీళ్ళు ఎక్కువ తాగండి, కొబ్బరి నీళ్ళు, బార్లీ, తర్వాత గ్లూకోజ్ వాటర్, ఎలక్ట్రాల్ పౌడర్ అంతా వాడండి. హ్యాపీగా సంతోషంగా ఉండండి. చదువుకునే వాళ్ళు బాగా చదువుకోండి, కోచింగ్లు తీసుకునే వాళ్ళు కూడా బాగా తీసుకోండి. మా రీల్స్ చూస్తూ చదువుకోండి. మీ అందరి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. నేను కూడా మీలాంటి మానవుడినే, కాకపోతే నేను చదువుకొని మానవుడిని. చదువు అవ్వలే పెద్దగా, ఏదో చదివాం. నా భార్య బాగానే చదివింది, పిల్లలు బాగానే చదివారు, మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి తోవలు ఎంచుకుంటున్నాం. కష్టమైన నష్టమైన ఎవరికి రూపాయి ఇవ్వకండి, రూపాయి తీసుకోకండి. అప్పు ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. నెక్స్ట్, ఎవరినైనా నమ్మి డబ్బులు పెట్టి వాళ్ళ చేత డబ్బులు తినద్దు. మన డబ్బులు తీసుకొని, మన డబ్బులు తిని, మన డబ్బులతో ఏసీలు కొనుక్కొని, మన డబ్బులతో వాషింగ్ మిషన్ కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ, మళ్ళా బజార్లో మన గురించి చెడుగా చెప్తూ, మరి ఇలాంటి వారిని నమ్మద్దు. మోసపూరిత వాళ్ళు మన మీద వల్ల అటాక్ చేస్తామనే బెదిరింపులు, కొన్ని అక్కడ కొన్ని కూడా వాళ్ళు చేశారని ప్రూఫ్ తేలితే మాత్రం నేను ఒకటే చెప్తున్నా, శివభక్తుని నేను, పరమేశ్వరుడు ఆశీస్సులు. వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు వాళ్ళ ఆదేశాలతోటి నేను పుల్లయ్య శారదకి పుట్టాను. డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఎవరైతే క్యూట్ చేశారో, వాళ్ళు ఎప్పటికైనా శివభక్తుల్ని ఎవరైనా క్యూట్ చేస్తే శివుడు